ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చేస్తున్నాం. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనకు వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ దేశ కృపణ దేవ దయారాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతకు ముందు కాచిపడి నీకు వందనాలు తండ్రి. కొంచెం నీకు ఏమైనా అమ్మాయిని ఆదేశించిన మనతో రక్షిస్తారు. వాక్యం ఎవరితో అయితే మాట్లాడవచ్చినా మాట్లాడమని నజరుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ కుమారి అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములో నన్ను మలచుము. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములో నన్ను మలచుము. నీ చిత్తమే సిద్ధించుగాక, నీదు సంకల్పముల్ నెరవేర్చుమా. విరిగి నలిగిన మంటి పాత్రే నీకు ఇష్టమైన బలియాగము. విరిగి నలిగిన మంటి పాత్రను విడనాడలేవనే ఈ ప్రార్థన. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములో నన్ను మలచుము. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన తీసుకుని దీని వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసు స్తోత్రములు తండ్రి, ఈ సమయం దీనికి మార్చిన తండ్రి, యేసు నామములో ప్రతి ఒక్క బలహీనత తండ్రి జయించే వర్తమానం చేత నా స్టూడియో మాట్లాడిన తండ్రి. వీళ్ళ తండ్రి ఏ రీతిగా తండ్రి వీరు వారితో మాట్లాడతాను తండ్రి విశ్వాసంతో తండ్రి వీడియో చూసిన తండ్రి వారితో స్టూడియో మాట్లాడమని తండ్రి వారితో మీరు కదిలింపజేయమని తండ్రి వారి జీవితాన్ని వారి కుటుంబ పరిస్థితిని తండ్రి మార్చి వర్తమానం చేత వారితో స్టూడియో మాట్లాడమని యేసు ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. జలమంతుడు యోగ గ్రంథం 34వ అధ్యాయము 10, 11, 12 వర్షం నుంచి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. విజ్ఞానంగా మనసులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయడం అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలం ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గంలో బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ఏమాత్రం దుష్కార్యం చేయడు, సర్వశక్తి మంతుడు, న్యాయం తప్పడు. ఈరోజు ఆయన మాట ఆలకించుడి అన్న పదంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సదస్యత మనము ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్నోసార్లు ఓ తప్పు చేస్తున్నాం. ఏంటంటే దేవుని మాటని మనం ఆలకించట్లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన మాట ఆలకించాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు మనకు చెప్తా ఉన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిపోలేడు. ఇలాంటి ఎన్నో ఆజ్ఞలను మనం అనుసరించట్లేదు. ఈరోజు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలని మనం అనుసరించట్లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకే ఆయన మాటని ఆలకించుడి. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు అన్యాయము చేయట అసమము, సర్వశక్తిమంతుడు న్యాయము తప్పట అసమం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సాధిస్తుందట మనము కొన్ని సందర్భాలలో మనకు ఒక చిన్న ఆటంకం రాగానే, కీడు జరగగానే మనం దేవుని దూషిస్తూ ఉంటాం. ఇప్పుడు సదస్యత మనము చేసే పెద్ద తప్పు ఏంటంటే దేవుని ప్రతి దానికి దూషించడం. ఈరోజు ఇప్పుడు సదస్యత ఈరోజు నువ్వు దాన్ని ఆపివేయాలి. ఈరోజు దేవుని దూషించడం ఆపేసి ఇప్పుడు సదస్యత నువ్వు ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తావో అప్పుడు నీ జీవితంలో నువ్వు కార్యం చూస్తావు. ఆయనని దూషిస్తే నువ్వు కార్యం చూడలేవు. ఇప్పుడు సదస్యత ఈరోజు దేవుడు నీ కొరకు చేసినాడంటే ప్రతి ఒక్కటి నీ మేలు కొరకి ఆయన సిద్ధించి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ కొరకే అన్ని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు సదస్యత దేవుడు మనతో కింది వర్షాలతో మాట్లాడుతున్నాడు. ప్రతి మానవుడు ఆ మనుషుడు క్రియలకు తగ్గినట్లుగా ఫలం ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు సదస్యత నీ క్రియలు, ఈరోజు మన క్రియలు ఎలాగున్నాయో మనం పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు సదస్యత అన్ని దేవుని రాకడ సూచన చాలా మనం వింటా ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. మనం ఇలా సిద్ధపడి ఉండాలి, ఎందుకంటే దేవుని రాకడ చాలా త్వరలో ఉంది. సదస్యత ఆయన దుష్కార్యము చేయట అసమము, ఆయన న్యాయము తప్పుట అసమం అంట. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఈరోజు ఆయన నిన్ను సృష్టించాడు, అటువంటి నిన్నే ఎందుకు ఆయన హాని కలగజేయాలని ఆశపడతాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు అన్యాయం ఆయన అస్సలు చేయడు, ఎందుకంటే ఆయన నీ తండ్రి. సదృశుడా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే తండ్రి కుమారుడికి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు, ఎందుకంటే ఆయన ఆ కుమారుడు ఎవరు కుమారుడు? ఆ తండ్రి కుమారుడే. ఇప్పుడు సదస్సుదట మనమందరము ఆయన పిల్లలము. ఆయన మనకి అన్యాయం చేయట అసమము, ఎందుకంటే మనం ఆ తండ్రిని నమ్ముకుని ఉన్నాం. ఆ తండ్రి మనకి ఎన్నడూ కూడా అన్యాయం చేయడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నాకు ప్రాణిష్కం ఇద్దాం. ప్రార్థన చేస్తే నీకు మొదలు తండ్రి. తండ్రి విన వాక్యం ఫలింపజేస్తండి. అనారోగ్యం ఆరోగ్యం మార్చండి, ఆరోగ్యం సమయం మార్చండి, కోపం దేశం సంబంధం మార్చని ప్రార్థిస్తూ తండ్రి ఈరోజు తండ్రి వాక్యము మా పక్షం నెరవేర్చబడును గాక.
యేసు నామములో ప్రతి ఒక్క ఆటంకం కొట్టివేయండి, దూరపరచండి. ఈ వారం ప్రతి ఒక్క కాలం మిచ్చిల్ లేపుతున్నాం తండ్రి. బిడ్డలు తండ్రి ఏ రీతిగా తండ్రి మీ ఆత్మ కొరకు తండ్రి ఎదురు చూస్తున్నారు తండ్రి, అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. వారు తండ్రి మీ అభిషేకం చేత నింపమని తండ్రి, నీదు నూతనపరిచిన చిత్తాన్ని నెరవేర్చండి తండ్రి. నన్ను బలపరచు వాణి నేను సమస్తం చేయగలుగుతానమాట. వారి పక్షం నెరవేర్చమని తండ్రి మార్చి నెల వాగ్దానము వారు తండ్రి చుచ్చుదురుగా ప్రార్థన చేస్తూ తండ్రి ప్రతి ఒక్క బలహీనతని ఈ నెల వారు జయించి బలమునందురుగా ప్రార్థిస్తూ మీ కృపను తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.